నమస్తే అండి. నేను రికార్డ్ నమస్తే. చేస్తాను. మన నమస్తే. కన్వర్జేషన్‌ని ఆస్ట్రాలజీ కేస్ ఆ! స్టడీకి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం ఉన్నది. మోస్ట్‌లీ అవ్వచ్చు. ఓహ్! ఓకే. ఓకే. రైట్. హ్మ్. సో, మీరు రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పెట్టేయొచ్చు. మీకేం ప్రాబ్లమ్ లేదు. పెట్టేయండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. బట్ ఓకే. నా నేమ్ మెన్షన్ చేయకపోతే ఏం గాదు. నేమ్ మీరు చెప్పొద్దు అంతే. ఓకే. కాకపోతే రాదు. చూసారుగా ఎవరిదన్నా పేర్లు బయటకొచ్చాయా? లేదు లేదు. మీ వీడియోస్ అన్నీ నేను మార్నింగ్ పోస్ట్ చేస్తారుగా 6కే రోజు చూస్తాను. అవునవునవునవును. హ్మ్. హ్మ్. బర్త్ టైమ్ రాసిందా? పేరెంట్స్ రాసిందా? అంటే హాస్పిటల్‌లోది అది. హ్మ్. ఓకే. చెప్పాలి. మీరేం చేస్తున్నారో మీకేం కావాలి? బర్త్ డీటెయిల్స్ నేను కన్ఫర్మ్ చేస్తా. 28 జూన్ 1990 1990 రాత్రి నైట్ 11. ఆ! హాస్పిటల్ రికార్డ్స్‌లో అంతే ఉంది. ఓకే. అదే తీసుకుందాం అయితే. హ్మ్. ఓకే. చెప్పండి మీరేం చేస్తున్నారు? మీకేం కావాలి? ఏం చేస్తున్నానంటే నా జాబ్‌దే కొంచెం ఎలా ఉంటుంది, ఏంటి అని జాబ్ స్ట్రగుల్ ఉండే. ఆ! ఏం జాబ్ హ్మ్. చేస్తున్నారు మీరు? అంటే నాకు రీసెంట్‌గా వచ్చింది జాబు. అంతకుముందు ఏం చేయలేదా? అంతకుముందు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్‌కి ట్రై చేశాను. రాలేదు. చాలా సీరియస్‌గానే ట్రై చేశాను. ఓకే. ఇప్పుడేం చేసే జాబ్ ఏంటిదైతే? ఇది సాఫ్ట్‌వేర్‌ది. సాఫ్ట్‌వేర్‌లో ఏం చేయాలి? టెస్టింగ్. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. హ్మ్. ఓకే. సరే ఇప్పుడు క్వెషన్ ఏంటిది? ఆల్రెడీ వచ్చింది కదా! ఆ! రాకముందు వచ్చింది గదా! రిసర్చ్ కాల్ బుక్ నెక్స్ట్ ఎలా చేసిండ్రు. ఇంతలో ఉంటుంది జాబ్ కూడా నెక్స్ట్ ఎలా వచ్చేసిందా? ఉంటుంది అని ఈ అంటే నేను ఇంత గ్యాప్ తర్వాతకి తీసుకున్నాను గదా! నాకెలా ఉంటుంది? నేను తీసుకున్నది కరెక్ట్ అయిన డెసిషను అని నెక్స్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను కాదంటే మానేస్తారా? లేదు లేదు. ఓకే. అదేం లేదు. జస్ట్ ఎందుకంటే నాకు ప్రీవియస్ ఆస్ట్రాలజర్‌నే గూడా నాకు చాలా ఫేస్ చేశాను నేను. ఆ! నాకెందుకలా జరిగింది అని. ఇప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటారా? పాస్ట్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమొస్తది? మనం ఒక ఇన్వెస్టిగేట్ అంటే నాకొకటి స్ట్రాంగ్ డెసిషన్ క్యూరియాసిటీ. తీసుకున్నాం గవర్నమెంట్ జాబ్ కొట్టాలని. అది ఆ! అనుకున్నట్టు ఫ్లో అది అవ్వలేదు అంతే సింపుల్ గదా! కాలేదు. కానీ నేను ఇంకొంచెం నమ్ముతాననమాట ఇది యాస్ట్రాలజీ ఎందుకిలా జరిగింది హ్మ్. నాకు అని. ఓకే. నమ్మితే మీరేం చేశారు? ఏమన్నా అంటే చదివారా? నేనేం జేయలేను. నా చేతిలో గూడా ఏమీ లేదు. అది మనము దేన్ని చేంజ్ జేయలేము. ఎందుకు చేంజ్ చేయలేం? 67% మన చేతుల్లోనే ఉంటదిగా. ప్రారబ్ధ కర్మ 33%గా. అంతే కాదంటారా? అంటారా? ఏమో! అదే ఏమో రైట్. సరే. హ్మ్. ఏదో నాకు అర్థమైంది చెప్తాలే. అంటే నేనిప్పుడే స్టార్టింగ్‌లో ఉన్నాను. సరే ఓకే. ఇక నేను ఇంకా దేనికైనా రెడీ. ఇంక నెక్స్ట్ ఈ జాబ్‌లో అని చూసుకుందాం. నెక్స్ట్ ఇలా ఉంటుంది ఇది ఫ్యూచర్ అని. ఓకే. హ్మ్. రైట్. చేసుకుంటూ పోవడమే. బట్ కథ చూద్దాం. హ్మ్. సరే. కుంభలగ్నం వచ్చింది. ఆహ్, హ్మ్. తర్వాత కుంభలగ్నం సింహరాశి. సింహరాశి యెస్. ఉత్తర హ్మ్. ఫల్గుని నక్షత్రం. ఉత్తర ఫాల్గుని మొదటి పాదం. అవునవును. కరెక్ట్. అది హ్మ్. పుష్కర వంశం మంచిది. సరే చూద్దాం చార్ట్. ద్వితీయంలో కుజుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు. సో, వేర్ హ్మ్. బుధ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఓకే. ఏం డిస్టర్బెన్స్ లేదు. కాబట్టి మంచిది. దశమాధిపతి బానే ఉన్నాడు. శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి డిస్టర్బ్‌డ్ ఇన్ చంద్ర నక్షత్ర. కానీ ఎక్సెప్షన్ లేదు శుక్రుడికి. కాబట్టి కొంచెం ఓకే. ఫండమెంటల్స్ దెబ్బతింటుంది. తర్వాత హ్మ్. పంచమంలో గురువు, రవి, బుధ ఉన్నారు. హ్మ్. ఓకే. సో, అక్కడ కూడా ఏమీ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. బుధుడు బానే ఉన్నాడు కాబట్టి దట్ ఈస్ గుడ్. కాతే బుధుడు ఈస్ కనెక్టెడ్ టు వ్యయం. అంటే రాహు కనెక్టెడ్ ఏం గాదు అష్టమాధిపతి. శని రవి నక్షత్రంలో ఉన్నాడు. రవి నక్షత్రంలో ఉండడం వల్ల పాపం ఎక్సెప్షన్ లేదు. కాబట్టి కొంచెం డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉంటాయి. బట్ హ్మ్. స్టిల్ ఓకే. ఇప్పుడు మనకి శుక్రుడు డిస్టర్బ్ అయితే ఎక్సెప్షన్ లేదు. శని హ్మ్. డిస్టర్బ్ అయితే ఎక్సెప్షన్ లేదు. శని శుక్ర నక్షత్రానికి వస్తాడు. వచ్చాక కొంచెం క్యాన్సలేషన్ వస్తది. కొంతవరకు నయం అన్నమాట. ఓకే. షష్టాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఎంతమందున్నా వందలో ఒక్కళ్ళలాగా ఉండేలాగా ఒక్కోసారి లోన్లీనెస్ అయన్నీ ఇస్తా ఉంటాడనమాట. అంటే మనకి పర్సనల్ హ్మ్. స్పేస్ ఇష్టంగా ఉండేదానికి ఇట్లాంటివి ఇస్తా ఉంటాయి. కనిపించాయా? ఓకే. ఒక్కోసారి అట్లా ఉంటుంది. కాపోతే హస్బెండ్ సపోర్ట్ ఓకే నాకు. కొంచెం ఒక్కోసారి డిలే మ్యారేజు, ఒక్కోసారి హ్మ్. ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్ డిలే ఇలా రకరకాలుగా పనిచేస్తా ఉంటాయి. ఒకటే యాస్పెక్ట్స్ డెసిషన్స్ హ్మ్. రకరకాలుగా ఉంటాయి కాబట్టి, జస్ట్ చూద్దాం. ఫ్లో ఎట్లా ఉందో చూద్దాం. దాన్ని ఓకే. బట్టి మాట్లాడదాం. హ్మ్. జస్ట్ పైపైన చూసి ఏం చెప్పలేం గదా! హ్మ్. అంటే ఇప్పుడు దశమాధిపతి కుజుడు గదండీ! అవును. ఉన్నాడు. కుజుడు సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు గదా! మంచిగానే ఉన్నాడు గదా! పంచమానికి కనెక్ట్ అయ్యాడు. ఓకే. పాజిటివ్ గదా! ఓకే. ఓకే. సరే. రవి దశ జరిగింది. రవి నక్షత్రంలో ఉన్న ఏకైక గ్రహం లేదు అప్పుడు. 2 గ్రహాలున్నాయి. హ్మ్. రవి స్టార్లాడు, వ్యయానికి కనెక్ట్ అయ్యాడు. నాట్ గుడ్ గదా! యావరేజ్‌గా ఉందన్నమాట స్టార్టింగ్‌లో. 10థ్ హౌస్ హ్మ్. 25 డిగ్రీస్ కానీ 25 డిగ్రీస్‌తో మార్స్‌తో ట్రైన్ అవుతుందిగా ఉన్న దానిలో మంచిదే. సో, మంచి ఫ్యామిలీ, మంచి సిట్యుయేషన్ ఉండుండాలి. 90, 91లో
బానే ఉంది. కానీ ఆల్ ద్విసభావ రాశుల గ్రహాలనే కదా! మరి చిన్నప్పుడు ఏమన్నా బ్రీత్ రిలేటెడ్ గాని, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఇచ్చిందా? ఏం లేదా? ఐడియా లేదా? ఐడియా లేదండి. ఓకే. రైట్. చెప్తాను. హ్మ్. 1991లో మంచి యాస్పెక్ట్ ఇమ్మీడియేట్‌గా జరిగింది కాబట్టి ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ద చైల్డ్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ప్యారలల్లీ ఇంప్రూవ్‌మెంట్, ప్రోగ్రెస్ చెప్పాలి. అక్కడ ఫాదరు, వర్క్ ఏమన్నా ప్రోగ్రెస్ లాంటిది ఏమన్నా కనిపించిందా? అది తెలీదా? అంటే మా నాన్న ఇక వేరే ఊర్లో ఉండేది. ఇంకా కొంచెం వేరే సిటీకొచ్చేసి తను ఓన్‌గా షాపు అవన్నీ రన్ ఏం షాప్ చేసుకున్నాడు. అది? ఫ్రూట్ షాపు. ఫ్రూట్ షాప్. ఓకే. రైట్. బిజినెస్ తనది. ఇప్పటికి కూడా అదే ఇగ. ఓకే. రైట్. ముందుకెళ్దాం. అక్కడైతే కంఫర్టబుల్‌గా ఉంది. మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చెప్తా. ఓకే. తర్వాత 93 94 చూడండి. ప్రోగ్రెసివ్ మార్స్ సాటర్న్‌తో స్క్వేర్ అయ్యి వెళ్తున్నాడన్నమాట. అది రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్ ఉంది. అయినా గాని ఆ పాటికి అప్పుడు ఇబ్బంది ఇస్తా ఉంటది ఒక్కోసారి. కాబట్టి దీన్ని కొంచెం టఫ్ ఆస్పెక్ట్‌గా కన్సిడర్ చేస్తాం కాబట్టి, ఆ 4, 5 ఏళ్ళు ఉన్నప్పుడు కొంచెం గబాలను కింద పడడం, దెబ్బలు తగలడం, లేదంటే జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్, లేదంటే డబ్బులు ఇస్తే కొంచెం అటు ఇటు అవ్వడం, మదర్ హెల్త్ ఇట్లా ఏదో ఒకటి చెప్తానన్నమాట. ఏమన్నా కనిపించాయా? నేనే కింద పడ్డానంట చిన్నప్పుడు ఒకసారి. అంత సివియరా? అంటే కాలుకి దెబ్బ తగిలింది అని చెప్పారు. అంటే నేనే కింద బ్యాండేడ్ లెవెలా? లేదనంటే బ్యాండేడే. బ్యాండేడ్ లెవెల్ జాతకంలో ఎందుకు వస్తుందిలే. సరేలే. ఓకే. అయన్నీ పడతానే ఉంటాం, లేస్తూనే ఉంటాం. ఓకే. దాని తర్వాత నో బ్యాడ్ ఆస్పెక్ట్స్ కాబట్టి జాతకం ప్రస్తుతానికి స్మూత్ గానే పోతా ఉంది. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు డిఫైన్ చేద్దాం. 96, 97 ఏం నో ఆస్పెక్ట్స్. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ వచ్చింది. 98, 99, 98, 99 జూన్ టు జూన్ తీసుకోండి. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, మార్స్, సాట్రాన్ టీ స్క్వేర్ లో నుంచి వెళ్తుంది అనమాట. 98 నుంచి 2000 మధ్యలో. ఇప్పుడు మీ ఫాదర్ అదే ఫ్రూట్ బిజినెస్ కాకుండా మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్, పార్ట్నర్షిప్స్ లాగా కానీ, చదువు కానీ, అక్కడ ఉండే హెల్త్ కానీ, డెసిషన్స్ కానీ, ఆ 98, 2000 మధ్యలో శని భుక్తి కూడా జరుగుతుంది. హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ కావచ్చు. ఇబ్బంది చెప్తా కొంత. ఏమన్నా కనిపించిందా? డబ్బులు ఎక్కువ ఖర్చు కావడం అంటే గాని. తను షాప్ పెడితే ఏమైందంటే రోడ్ సైడ్ ఉంటే అది తీసేపిచ్చారనమాట. రోడ్ వైండింగ్. రోడ్ వైడింగ్ చేస్తున్నారని ఆ పెద్ద షాప్ మంచి క్లిక్ అయింది, తీసేయించారు. ఓకే. ఇబ్బందొచ్చింది. సరే. ఓకే. అండ్ తర్వాత ఇంకోటి కూడా నేను చిన్నప్పుడు అసలు చదవకపోయేదండి. ఓకే. సో ఏం చేశారు? సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. అంటే చిన్నప్పుడు అసలు ఇంట్రెస్ట్ ఉండకపోయేది. అసలు నేను అస్సలు చదవలేదు. ఓకే. రైట్. ఈ టైంలో ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చిందంటున్నారు మీరు. అంతేనా? అవును. రైట్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, రెట్రోగ్రేడ్ సాటర్న్‌కి అపోజిషన్. సరే పర్వాలేదు. అక్కడ ఇస్తది. డిఫరెంట్ దానికి మారుస్తది. సరే ముందుకెళ్దాం ఇక. 2001 పర్వాలేదు నార్మల్. ఓకే. ఏదుందో అలా వెళ్తది. 2002, 3 మాత్రం మళ్ళీ బాలేదు. 2, 3 మధ్యలో ప్రోగ్రెసివ్ వెనస్ మళ్ళీ 10th హౌస్ అపోజిషన్ ఇచ్చాడనమాట. మార్స్ కౌంటర్ చేస్తున్నాడు. చాలా వరకు కాపాడుతున్నాడు. ఎంత కాపాడినా మళ్ళీ ఆ 2-4లో మళ్ళీ ప్రోగ్రెసివ్ సన్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది కదా! మళ్ళీ ముందుకెళ్ళేది కొంచెం ఆగుతా ఉంటదన్నమాట బండి. చదువు అవ్వచ్చు, లేదనంటే ఇంకోటి అవ్వచ్చు. అది కొంచెం స్లో అయిందనమాట. అక్కడ కేతు భుక్తి జరిగింది. కేతు శని నక్షత్రం. శని లాభానికి కనెక్ట్ అయ్యాడు. హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉంది? ఇంకా వేరే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదా అంతా బాగుందా? లేదు అంతా ఓకే. హెల్త్ కూడా ఇంట్లో అందరికి. ఓకే. అంటే చూద్దాం. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. బట్ మనం బ్యాక్‌గ్రౌండ్‌లో చెప్తాం. తర్వాత ఐడెంటిఫై అయితే అదే మార్క్ అవుద్దనమాట. హెల్త్ అనే దానికి ఇమ్యూనిటీ ఉంటది కాబట్టి. ఓకే. తర్వాత ఆ 6లో మళ్ళా చదువు ఇంతకు ముందు కన్నా బెటర్‌గా అంటే కొంచెం ఇంప్రూవ్‌మెంట్, ప్రోగ్రెస్ అవును. చెప్పాలి. ఓకే. మా ఇంట్లో వాళ్ళే నమ్మలేదు. నేను చదువుతున్నానంటే. మార్కులు ఎక్కువొచ్చాయనా? ఓకే. వెరీ గుడ్. చిన్నప్పుడు ఇట్లా చదవలేదు గదా! ఎందుకు ఇట్లా చేంజ్ అయిపోయిందని వాళ్ళే షాక్ అయ్యారు. ఓకే. వెరీ గుడ్. మళ్ళీ గూడా ప్రోగ్రెసివ్ 10th హౌస్ 2008, 9లో యురేనస్‌తో కంజంక్షన్ అయింది. రెట్రోగ్రేడ్ రివర్సల్ కాబట్టి మళ్ళీ మార్కులు ఎక్కువ రావాలన్నమాట. మళ్ళీ ఇంటర్‌లో గూడా వచ్చాయి. అవును. మనకి పాజిటివ్. తర్వాత నెక్స్ట్ మార్స్ దశ జరుగుతుంది. మార్స్ బాగున్నాడు గదా! అందుకని వర్కౌట్ అవుతుంది. మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది చూడండి. 2013లో 13, 14 అనుకున్నంత లేదు. 14, 15. 13 నుంచి 15 అక్కడున్న సిట్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో మనం ఓకేగా అంటే 2014 బాలేదండి. ఏమైతా ఉంది? ఎక్స్‌పెక్టెడ్‌గా ఏది జరగట్లేదు అనుకుంటా. డిస్టర్బ్ అవుతున్నారా? అంటే 2000 అంటే ఇంటర్ అయిపోయాక నేను యాక్చువల్‌గా ఎంసెట్ రాసాను. ఓకే అయింది. అంతా నాకు ఒక 50,000 ర్యాంక్ వచ్చింది. నేను అటు వెళ్దాం అనుకునేసరికి నాకు ఇష్టం లేకుండానే డిగ్రీ జాయిన్ అయిపోయాను నేను. డైవర్ట్ అయ్యారు. డైవర్ట్ అయిపోయాను అక్కడ ఫస్ట్ మెయిన్. డిసప్పాయింట్ అయ్యారు కావచ్చు డైవర్ట్ అయినందుకు. ఎందుకు ర్యాంక్ తక్కువ వచ్చినందుకా? లేదు ఇంట్లో సిట్యుయేషన్స్ ఇంట్లో. అప్పుడు అప్పుడు పేమెంట్ ఉండే గదా! ఇది
ఓకే. అయితే అప్పటికి నాకు ఇంకా ఫీ రీయింబర్స్‌మెంట్ స్టార్ట్ అవ్వలేదా? లేదు. లేదు. ఇంట్లో మేము 3 మెంబర్స్. ఇగ ఓకే. అప్పటికి ప్రాబ్లమ్ అవుతదని ఇగ నన్ను డిగ్రీలోనే జాయిన్ చేయించారిగ. ఓకే. ఓకే. సరే. సరే. ముందుకెళ్దాం. హ్మ్. డిగ్రీ అండ్ అయినాక చదువుకుంటారులే ఉన్న దానిలో. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10,000 డిగ్రీలో గూడా బానే చదివాను ఆ! నేను. కాలేజ్‌లో మంచిగుండే. అండ్ యెస్. 2000 మళ్ళీ డిగ్రీ అయిపోయినంక గూడా ఇంకోటి ఫేస్ చేశాను. ఆగండి. ఆగండి. ముందుకెళ్దాం. ఆగండి. నేనెళ్ళాక చెప్దురు ప్లీజ్. నాకు ఛాన్స్ హ్మ్. ఇయ్యండి. 2014 అనేసరికి మీరు యెస్. ఆ! వెంటనే ఆ! అదే డిగ్రీ 14 గాని, 15 గాని ఇదంతా గూడా ఓకే అన్నమాట. మళ్ళీ యాస్పెక్ట్ వస్తది. వచ్చినప్పుడు చెప్తా. 14లో నాది మ్యారేజ్ అయింది. ఓకే. బానే ఉంది. పాజిటివ్ అనే చెప్పాం గదా! మనం అంటే నా అక్కడ వరకు మ్యారేజ్ ఓకే. అయింది. దాని అప్పుడు తర్వాత ఓకే నా టైము అని. అట్లా అంటారా? ఇప్పుడు ఓకే కాకపోతే కొడదామా? ఏం చేద్దాం గాని. లేదు ఆ! లేదండి. 14 ఎప్పుడైంది మీ మ్యారేజ్? డిసెంబర్‌లో. ఓకే. రాహు స్టార్ లార్డ్ ఎవరు? మూన్ గదా! మూన్ సప్తమంలో హ్మ్. ఉన్నాడు. ఓకే. హ్మ్. సో, సిక్స్త్ లార్డ్ ఇచ్చాడు మ్యారేజ్‌ని. కాకపోతే సెవెంత్ ఆక్యుపెంట్ ఆయనే గదా! మరి ఇవ్వాలి గదా! హ్మ్. అక్కడ మరి ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ ఇష్యూస్. ఇప్పుడు ఒక్కోసారి మీరు వర్రీలోకెళ్లారనుకో మీకు మీరే బయటికి రావాలి తప్ప ఎవరు తీసుకురాలేరు. మరి అయన్నీ హ్మ్. ఎవరు సాల్వ్ చేయలేరు. మరి అలాంటియన్నీ చిన్న హ్మ్. చిన్నవి ఉంటాయి మరి కామనేగా. అదే హ్మ్. సిక్స్త్ లార్డ్ అదే చెప్పా గదా! ఫస్ట్ స్టేట్మెంటే అది చెప్పా. సిక్స్త్ లార్డ్ సెవెంత్‌లో ఉన్నాడన్నమాట. కానీ ఫిఫ్త్ లార్డ్ యోగ కారకుడు కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ అడ్జస్ట్ అయిపోవడం, ముందుకెళ్ళడం, బ్యాలెన్స్ హ్మ్. చేస్తాడన్నమాట. ఇప్పుడు అంటే 6థ్ లార్డ్ 7థ్‌లో ఉంటే అలా మంచిదేనా అండి? అంతేనా మంచిది 6థ్ కాదు లార్డ్? గదా! సిక్స్త్ లార్డ్ సెవెంత్‌లో ఉండకూడదు. కానీ అదే స్టార్ అదే లార్డ్ అయిన వాడు అంటున్నా. యోగ కారకుడితో కంట్రోల్ చేయడం అనేది మంచిది. ఓకే. అంటే 25% ఎఫెక్ట్ గదా! ఇది. ఆ! ఆహా! ఓకే. 75% బానే ఉన్నట్టు గదా! అర్థమైందా? ఆహా! మళ్ళీ ఓకే. ఓకే. శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు గదా! దానికి కొంత హ్మ్. పోయింది గదా! సో, కాబట్టి హ్మ్. మనం 65 మార్క్స్ ఎయ్యాలి. ఇతన్ని గాదు హ్మ్. ఎవరిని చేసుకున్నా మనకు అంతే గదా! మనకు ఉన్నదే ఏదైనా రెసిప్రోకల్‌గా దక్కుద్ది తప్ప లేనిది అవునవును. కొత్తగా రాదు. కాబట్టి ఆ! గొడవలు, అండర్‌స్టాండింగు అన్నీ ఉంటాయి. అర్థమైందా? అవుతది అవును. మిక్స్‌డ్. సెట్ అవుద్దనమాట. ఆ! ఏం గాదు. తర్వాత నెక్స్ట్ 15 ఓకే. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అప్పటిదాకా పోతానే ఉంటదనమాట. హ్మ్. 16 ఓకే. ముందుకు పోతా ఉన్నది. మరి చైల్డ్ ప్రోగ్రెస్ అవన్నీ ఇమ్మీడియేట్‌గా అయ్యాయా? కొంచెం ముందుకు వెనక్కయ్యాయా? అంటే ఫస్ట్ చైల్డ్ వెంటనే 2015లో. ఓకే. తర్వాతకి నేను కొంచెం ఇగ గ్యాప్ 2 తీసుకున్నా. అహా! లేదు. 2 అబార్షన్స్ అయ్యాయన్నమాట నాకు. ఓకే. 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 అదే సిక్స్త్ లార్డ్ హ్మ్. ఎఫెక్టు. ఆ! అక్కడ హ్మ్. మార్స్ కూడా యురేనస్‌కి ట్రైన్ అయ్యాడు. ఇంకోటి శుక్రుడికి ఇట్లా అయినప్పుడు ఒకసారి హార్మోనల్ ఛాలెంజెస్ రకరకాలుగా ఇస్తా ఉంటదనమాట. ఆ! థైరాయిడ్ ఎఫెక్ట్స్ రకరకాలుగా ఇవ్వచ్చు. 2017లో అలా అయింది. నాకు 2019లో అలా అయింది. ఓహ్! సరే. సరే. హ్మ్. దాని తర్వాత 17, 18లో ప్రోగ్రెసివ్ వీనస్ మళ్ళీ సన్‌ని కన్య అయ్యుండి ఎళ్ళాడు. కానీ యురేనస్‌తో అపోజిషన్. అది కూడా మిక్స్‌డ్ యాస్పెక్ట్ అనమాట. నాట్ ఓకే హ్మ్. యాస్పెక్ట్. మళ్ళీ కానీ ఈ 19లో గూడా జర్నీలోనే 19లో గూడా అంతా ఎళ్ళినట్టే ఎళ్తా ఉంది. బ్రేక్ అవుతా ఉంది. ప్రోగ్రెసివ్ హ్మ్. సన్ గూడా నెటల్ వీనస్‌కి సెక్స్‌టైల్ ఇస్తున్నాడు. అది గూడా అంటే మరి మేబీ ఇదే టైంలో మీరు గవర్నమెంట్ ఎగ్జామ్‌లు గూడా ప్రిపేర్ అవుతున్నారా ఏంటి? అవుతున్నాను. కానీ నాకు కానీ యాస్పెక్ట్స్ ఏమి ఏమి రాలేదు. ఫేవరబుల్‌గా లేవుగా. రాలేదసలకి. ఆ లూప్‌లో ఉండిపోయి నా కెరియర్‌ని మొత్తం పోగొట్టుకున్నాను నేనే అసలుకు. అవునవును. గవర్నమెంటే ఇది కాకపోతే కావాలి అని. ఇంకోటి అయితది. అర్థమైందా? మీకు అన్నీ అయ్యాయి కాపోతే. ఓకే. ఆ! 19, 20 ఇదంతా సరిగ్గా లేదు. ఇక 20 హ్మ్. తర్వాత మరి మీరు తేరుకోవాలి. 20 అంటే 20లో బాబు పుట్టాడు మళ్ళీ నాకు. ఓకే. గుడ్. గుడ్. సెకండ్ మంచిది. చైల్డ్. ఆ! 20, అయితే 21లో కొంచెం క్లారిటీ హ్మ్. కొంచెం బెటర్ థాన్ బిఫోర్ లాగా మరి ఇంక్రీజ్ అయిందా? అయితే 19లో నాకయ్యాక నాకు డాక్టర్ అసలుకు "నువ్వు మళ్ళీ అయితే మాత్రం నీకు ప్రాబ్లమ్ అయితది" ఇది అది అని చాలా చెప్పిందనమాట నెక్స్ట్. కానీ హ్మ్. నాకు ఆహ్, అందరూ షాక్ అయ్యారనమాట. నాకు మళ్ళీ వెంటనే అందింది. నాకు మళ్ళీ వెంటనే బాబు పుట్టాడు నాకు. ఓకే. 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 అన్నీ సడెన్‌గా మెడికల్ మిరాకిల్. జరిగినాయి. హ్మ్. రైట్. గుడ్. గుడ్. హ్మ్. అదే సిక్స్త్ లార్డ్ ఎఫెక్ట్ ఒకటిను శుక్రుడికి వక్రత్వం ఎఫెక్ట్ తర్వాత రాహు జరుగుతున్నాడు కదా సిక్స్త్ లార్డ్ సిక్స్త్ హౌస్ హ్మ్. అంటే ఏంటిది డిస్టెన్స్ లేదంటే హెల్త్ ఏదో ఒకటి ఇస్తుంది హ్మ్. అనమాట హ్మ్. ఓకే. అయిపోయింది కదా అదంతా అయిపోయింది దట్స్ ఆ! అయిపోయింది. కానీ ఆస్పెక్ట్స్ అందుకోవట్లేదు కాబట్టి మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయడమే అనమాట అర్థమైందా సో హ్మ్. ఇప్పుడు 21కి ప్రోగ్రెస్ ఇమ్యూన్ ఫ్రీ అయ్యాడు అనమాట ఓకే. బుధుడు జరుగుతోంది. అష్టమాధిపతి వ్యయంలో గాబట్టి అంత ఆల్ ఆఫ్ ఎ సడెన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ మిరాకిల్ మ్యాజిక్ తర్వాత కోవిడ్ ఏదున్నా గాని మళ్ళా మీరు వర్క్ జేయకపోతే మీ వారికి ఇంప్రూవ్‌మెంట్, ప్రోగ్రెస్ మనం హ్మ్. 21, 22 అంతా మనం పాజిటివ్‌గానే చెప్పుకోవాలి. అంటే మీరు ఈవెంట్ హ్మ్. చెప్పిన దాన్ని బట్టి నేను పాజిటివ్ టైమ్ చెప్పను తెలుసు గదా! అదే. అదే. తర్వాత నెక్స్ట్ ఇంకో యాస్పెక్ట్ ఉంది. 23, 24లో మరి మీ 24, 25లోనో
ఈ గవర్నమెంట్ జాబ్ అటెంప్టా, ఏది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది? 10th హౌస్ స్క్వేర్ నెటల్ మార్స్ అనమాట. సో విచ్ ఈస్ నాట్ ఎ గుడ్ ఆస్పెక్ట్. సో కాబట్టి ఎక్స్పెక్టెడ్ గా చెప్పాం, మళ్ళీ మీకు ఛాలెంజ్ చెప్తాం, మళ్ళీ ఏం డిసప్పాయింట్ అవుతున్నారు, ఏం వరీ క్రియేట్ చేస్తుంది. అంటే నేను వీనస్ గుప్త కూడా వచ్చింది, మరి ఫాదర్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ ఇవన్నీ కూడా అడుగుతా 23 అక్టోబర్ నుంచి అట్లా 24, 25 వరకు ఈ కూడా 23లోనే గవర్నమెంట్ రాశాను, లాస్ట్ ఫైనల్ అని రాశాను నేను. ఇక గ్రూప్ 4 గ్రూప్స్ వి నాకు లాస్ట్ ఎడ్జ్ లో 8 మార్క్స్ తో అలా పోయింది. ఇక క్విట్ చేసేసా మొత్తం నేను గవర్నమెంట్ లైట్ తీసుకున్నారు. లైట్ తీసుకున్నా. అందులో మళ్ళీ ఇటు సాఫ్ట్వేర్ సైడ్ అని ఎన్ ఇయర్ పాస్డ్ అవుట్ అంటే మళ్ళీ నేను అప్లై చేసుకున్నాను వేరేది జాబ్. ఎప్పుడు 25 జూన్ తర్వాత అప్లై 24 లో అప్లై చేశాను నేను. 24 లో అప్లై చేశాను. 24 ఆగస్ట్ తర్వాతకి అప్లై చేశాను. ఆగస్ట్ చాలా అంటే లైక్ దశలాడ్ రాహు మొత్తం కూడా అంటే ఇటు సైడ్ మ్యారేజ్ ఓకే గానీ మొత్తం అంతా డ్రైన్ చేస్తాడు మిమ్మల్ని ఎమోషనల్ గా. అవును, చాలా ఎమోషనల్ గా డ్రైన్ చేస్తాడు. ఇది అవ్వకపోతే మరి మీ ఇద్దరి మధ్య గొడవలు, ఇది ఏదో ఒక సమస్య పెట్టుకోవడం మంచిదేలే. అంతేనా? సమస్య మంచి ప్రాబ్లం అనేది. ఓకే, 24 లో అప్లై చేశాను. నా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోయింది. కానీ అయిపోయాక ఆఫర్ లెటర్ వచ్చాక నేను 1 ఇయర్ వెయిట్ చేశాను మళ్ళీ. 25 అట్లా రాదు మీకు, అదే చెప్తాను నేనేం చెప్తానంటే, మీకు రావాల్సిన కిరీటం వచ్చినప్పుడు మీకు మనకి పెడుతున్నారు అనుకో, మనకి నిలుస్తుంది. రాంగ్ టైంలో పెట్టారనుకో మనల్ని కుర్చీ ఒకటి లాగేస్తాడు. కాబట్టి 25 జూన్ నుంచి 26 జూన్ అనేది బాగుంది, అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితేనే మీరు స్టాండర్డ్ గా పని చేయగలుగుతారు. వేరే దగ్గర ఎక్కడ ఎగ్జిక్యూట్ అయినా ఎగిరిపోతాయి అనమాట, అర్థమైందా? విచిత్రం ఏంటంటే జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ అనమాట. అంటే గేట్ దగ్గర కూడా మనం లోపలికి వెళ్ళాలా బయటకు వెళ్ళాలా అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ యురేనస్ తో ట్రైన్ అవుతున్నాడు. సరే జరిగింది జరుగుద్దని లోపల అడిగేడతాం అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఎక్కువ ఆలోచించొద్దు, డెసిషన్స్ తీసుకోవద్దు, వచ్చిన ఆపర్చునిటీ పిక్ చేసి ముందుకు పోవాలన్నమాట. ప్రోగ్రెసివ్ సాటర్న్ కంజైన్ చేశాడు. కథ అయితే ప్రస్తుతానికి సుఖాంతమైంది. చెప్తాను. సరే ఇప్పటిదాకా అయితే ఒక 10కో 4 మార్కులు వచ్చాయా, 2 వచ్చాయా, ఒక 8? అయ్యో, మీరు చెప్తే 10కి 4 వేయడం ఏంటండి? ఎందుకు, నేను అదేం స్పెషల్ ఏం లేదు. అదేం లేదు, అంటే మీరు ఇన్ని చార్ట్స్ చేశారు. ఓకే, నేనైతే 9 ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా వరకు నాకు సింక్ అయ్యాయి. ఓకే, వెరీ గుడ్. సో సింక్ అయితే ముందుకు చెప్పాలనేది పాలసీ. సింక్ అయినప్పుడు మీరు టైం వేస్ట్ చేయొద్దు. లేదు. రైట్. 25, 26 లో డెసిషన్స్ ఏం తీసుకోకుండా సైలెంట్ గా ఉంటే అంతా ముందుకు పోతుంది. మీ వారు ఏం చేస్తారు? తను ఫార్మాలో ఏం చేయాలి? రీసెర్చా? తను క్యూఏ, క్వాలిటీ అనలిస్ట్. ఆయన కూడా క్వాలిటీ అనలిస్ట్ లోనే. మెర్క్యూరీ అంతా 8th కనెక్ట్ అయ్యే వరకు, 8th లాడ్ అయ్యే వరకు క్వాలిటీ 6, 8 కనెక్ట్ అయ్యాయి కదా, అందుకని క్వాలిటీ అనలిస్ట్ ఇస్తుందా? అంటే నాది 8th లాడ్ అన్నారు. అంటే మీరు ఒకవేళ 8th లాడ్ కనెక్ట్ అయితే సడన్ జాబ్ ది అది అన్నారు కదా, అదేమన్నా ప్రాబ్లం ఉంటుందా మళ్ళీ? ఏం కాదు. అంటే 8th దుస్థానానికి కనెక్ట్ కాలేదు కదా, శుభస్థానానికి కనెక్ట్ అయ్యి కనెక్షన్ తీసుకోవచ్చు. ప్లానెట్స్ మస్ట్ ఇంది గుడ్ బాస్. ఇప్పుడు డాక్టర్ కూడా 8 కనెక్ట్ అవుతుంది, అట్టయినా ఆయనకి రోజుకి యాక్సిడెంట్ అయిద్దా? ఆయన సర్జరీ చేస్తాడు అంతే, అర్థమైందా? అట్లా మీరు ఇప్పుడు క్యూఏ చేస్తున్నారు, ఇప్పుడు ఆటోమేటిక్ టెస్టింగ్ చేస్తున్నారు, మీ వారేమో క్వాలిటీలో ఉన్నారు. అన్ని కూడా మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ జాబ్ చేస్తున్నాం కదా, అందుకని అవి చూపిస్తాయి. అట్లా అని మనం ప్రతి 8th ని నెగిటివ్ గా తీసుకోకూడదు. ఇప్పుడు శని కనెక్టెడ్ టు 8th, తర్వాత చంద్రుడు 6th కనెక్ట్ అయ్యా, అంటే 6th లాడ్ 7th కనెక్ట్ అయ్యాడు, ఆయన 8th కనెక్ట్ అయ్యాడా, తర్వాత 8th కనెక్ట్ అయ్యాడా, అన్ని 8 కనెక్ట్ అయ్యాయి అనమాట. కాబట్టి 8th లాడ్ అనేది పంచమంలో ఉన్నాడు. ఇప్పుడు మీకు అవార్డ్ అయినా కానీ మళ్ళీ చైల్డ్ ప్రోగ్రెస్ అయ్యిందా? అట్లా అంటే పెళ్లి అయినప్పుడు ఏం జరిగిందంటే ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేడ్ యురేనస్ కి ట్రైన్ ఇచ్చింది. అదొక కాంప్లికేషన్. రాహు జరిగింది, కానీ రాహు ఇచ్చాడుగా 7th కనెక్ట్ ఇచ్చాడు అనమాట. అంటే ఒక్కోసారి డిస్టెన్స్ ఇవ్వచ్చు, ఒక్కోసారి ఇట్లా గ్యాప్ ఇవ్వచ్చు, ఒక్కోసారి హెల్త్ ఇవ్వచ్చు. హెల్త్ మీద ఇచ్చాడు మీకు అంతే. అవునవును, హెల్త్ మీద ఇచ్చాడు. సరే ముందుకు వెళ్దాం. సో ఇప్పుడైతే బాగుంది. ఇప్పుడు నెగిటివ్ ఏం చెప్పట్లేదు అనమాట. ఓకే, బ్యాడ్, గుడ్. సో 26, 27, 28 లో కూడా అదే జాబ్ వచ్చింది, కానీ హైదరాబాద్ లో రాకుండా వేరే వచ్చింది. మీరిద్దరు ఇప్పుడు వేరే ఉన్నారా? నేను వేరే ఉన్నాను. సంతోషం. సరే, నాకు బెంగళూరులో వచ్చింది, వాళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ లో ఉన్నారు. ఈ జాబ్ కోసం వచ్చాను నేను. ఇక ఓకే. సో మళ్ళీ అంటే ఈ బుధుడు అంటే టెక్నాలజీ దీనికి రిలేటెడ్ అండి. ఏంటిది అది? అంటే నేను ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకు వచ్చాను అని మళ్ళీ. అది ఎందుకు వచ్చారని నేను చెప్పాలా? దానికి రిలేటెడ్ ఎందుకు వచ్చానంటారు.
నేను మధ్యలో గూడా చాలా ట్రై చేశాను. నాకేది ఏమేం ట్రై రాలేదు. చేశారు మీరు? అయి చెప్పండి. లిస్ట్ నేను చెప్పండి. మామూలుగా వేరే టీచింగ్ సైడ్ ఉంది. నాకు ఎంబీఏ అయిపోయింది నాది. ఎంబీఏ సైడ్ నేను వేరే చూద్దాం అనుకున్నాను. కానీ ఎవరు నాకు ఆహ్, ఎంత గ్యాప్ వచ్చింది గదా! కుదరదు ఇదదని అన్నారు. హ్మ్. హ్మ్. ఓకే. నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. కానీ హ్మ్. దీంట్లోకే వచ్చాను. టీచింగ్‌లో ప్రాబ్లమ్ ఏం సాల్వింగ్ ఉండదు గదండీ. మీరు చెప్పడమే హ్మ్. ఉంటది గదా! హ్మ్. ఓకే. సో 8,000 వచ్చింది దీనిలోనే గాబట్టి క్యూఏకొచ్చారు మీరు. అర్థమైందా? హ్మ్. ఈ హ్మ్. రకరకాల అందుకే ఈ యాస్ట్రాలజీ గూడా అంత కొంచెం ఏదో కొంచెం ఇంట్రెస్ట్ అంటారా? అదే 8,000 ఆస్ట్రాలజీ కూడా 8,000, 12,000 ఇవే కనెక్ట్ అయితాయి. మోస్ట్లీ 8 హ్మ్. ఎందుకంటే సీక్రెట్ అన్లాక్ చేయాలి కదా ఓకే. సబ్జెక్ట్. హ్మ్. సరే 8 కాబట్టి ఇదే ఎందుకు అదే వచ్చానంటే నాది ఖచ్చితంగా దశాంశలో చెప్పడం గూడా కష్టం కానీ మీరు సాటర్న్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ అర్థమైందా? అది సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇట్లాంటి వాటిలో ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే నన్ను ఇప్పుడు సేల్స్ ఫోర్స్‌లోకి అసైన్ చేస్తున్నారనమాట. ఓకే. ఇప్పుడు నేను హ్మ్. క్యూఏ కాబట్టి క్యూఏలోనే ఉంటా అంటారా ఏంది? అహా! దాంట్లోనే టెస్టింగ్. దానిలో సేల్స్ ఫోర్స్. టెస్టింగ్. ఓకే. రైట్. ఓకే. రైట్. ఓకే. ఆ! సేల్స్ ఏదైనా ఫోర్స్‌లోనే జేయొచ్చండి. టెస్టింగ్. ఓకే. ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉంటది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎక్కడైనా ఉంటది. బట్ ఆ! స్థాయిని బట్టి, సిట్యుయేషన్‌ని బట్టి. ఓకే. ఓకే. సో, చేంజ్ అయితది. మళ్ళీ 10థ్ హౌస్ ట్రైన్ మూన్ అది జరుగుతా ఉంది గదా! ఇప్పుడు ప్రస్తుతానికైతే మూన్ భుక్తి ఇవన్నీ గూడా మనం ఏం భయపడనవసరం అవసరం లేదు. ఆల్ గుడ్, ఆల్ ఫైన్. సో, ఈ డిస్టెన్స్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు వీనస్ 26 అక్టోబర్ వరకు గూడా నేను అదే హ్మ్. అడిగా. ఫాదర్ హెల్త్ అయ్యి అని అడిగా. అయన్నీ జరగలేదు. మీరు డిస్టెన్స్ అయ్యారన్నమాట. కళత్ర హ్మ్. కారకుడు శుక్రుడొచ్చాడు గదా! శుక్రుడు స్పాయిల్డ్ గదా! మరి రిజల్ట్ ఇవ్వాలి గదా! అర్థమైందా? హ్మ్. సో, హ్మ్. హస్బెండ్ నుంచి దూరాన్నిచ్చింది. ఇది కాకపోతే వేరేది ఇచ్చేది మళ్ళీ. ఓకే. తర్వాత హ్మ్. మళ్ళీ సన్ భుక్తి. సన్ ఓకే ఇగ. సన్ స్టార్‌లో ఉన్న గ్రహం మళ్ళీ అక్టోబర్ అంటే మొన్న వచ్చే అక్టోబర్ ఈ సంవత్సరం అక్టోబర్‌కే మళ్ళీ రీలొకేటా మరి ఏమన్నా జరుగుద్దా చూద్దాం. మరి చెప్పండి ఓకే. కామెంట్ చేయండి వీడియో కిందే. ఆహా! తర్వాత అంటే ఆప్షన్ ఉంది నాకు. ఆ! ఉంటాయి. ఎళ్ళాల్సిందే గదా! తప్పదు గదా మరి. ఆ! కలిసి ఉండాలి అదే. గదా! హ్మ్. తర్వాత నెక్స్ట్ అంతా ఓకే. తర్వాత హ్మ్. చెప్తా. ఇదిగో 28, 29లో కొంచెం బాలేదు. ప్రోగ్రెసివ్ వీనస్ హ్మ్. మార్స్‌కి అపోజిషన్ వచ్చి స్క్వేర్ వచ్చి సాటర్న్‌కి అపోజిషన్ ఇస్తున్నాడు. ఇది వస్తున్నాడు కాబట్టి ఇస్తది ప్రోగ్రెస్ గాని ఇబ్బంది పెట్టిస్తది. అర్థమైందా? ఓకే. 28, 29. 20 మూన్ భుక్తి. ఒక హ్మ్. ఒక పార్ట్ అన్నమాట. ఒక పార్ట్ తీసుకోండి. ఎందుకంటే బుధుడు పంచమాష్టమాధిపతి కాబట్టి హ్మ్. 28, 29లో అట్లా కొంచెం అలా ఉంది. హ్మ్. ఏం లేదు. వర్రీ, రిలేషన్‌షిప్ అక్కడ ఏదుంటే అది కొంచెం బ్యాలెన్స్ జేసుకోవాలి. ఇప్పుడెంత ఓకే. ఇస్తున్నారైతే మరి ఇంత గ్యాప్ వచ్చింది గాబట్టి మంచిగా ఇస్తున్నారా? నాకు యాస్ ఎ ఫ్రెషర్‌గానే తీసుకున్నారండి ఇప్పుడు నన్ను. వాళ్ళన్నీ చాలా టెస్టులు పెట్టారు నాకు. ఓకే. అన్నీ ఓకే. అన్నీ క్వాలిఫై అయిపోయా. అన్నీ అయిపోయా. ఇంత గ్యాప్ వచ్చినా గూడా ఎంఎన్‌సిలోనే బిగ్ ఎంఎన్‌సి వన్ ఆఫ్ ది. ఓకే. గుడ్. గుడ్. ఎంత ఇస్తారైతే అప్పుడు? 4.2. 4 పాయింట్ మరి బిగ్ ఎంఎన్‌సి అయితే మరి 4.2 ఇయ్యడం ఏంది? అంటే ఫ్రెషర్ నేను గాబట్టి. ఫ్రెషర్‌గా తర్వాత ఉంటుంది. నేను ఫ్రెషర్‌గా ఎలా జాయిన్ అయితారో నేను అలానే జాయిన్ గావాలంటే నేను ఓకే. ఇప్పుడు సరే ఎట్లైనా నేను సెటిల్ గావాలి. ఏదో ఒక జాబ్ చేయాలి. హ్మ్. నేను ఏదో ఒక దాంట్లో దూరిపోవాలి అనేసి అర్థమైంది. అర్థమైంది. హ్మ్. ముందుకెళ్దాం. ముందుకెళ్దాం. అదే అందుకనే నెక్స్ట్ ఎలా ఉంటుంది నేను అని. పోతుంది గదా! బానే ఉంది. ఓకే. హ్మ్. ఒకటే ఒక హడిల్ జెప్పా. తర్వాత చార్ట్ అయితే ఎళ్తుంది. మీకు మళ్ళీ కాంప్లికేషన్ వస్తది. వచ్చినప్పుడు జెప్దాం. ఇదిగో మళ్ళీ మార్స్ అనేవాడు ట్రైన్ అవుతున్నాడనమాట. హ్మ్. నెక్స్ట్ సాట్రాన్‌కి రెట్రోగ్రేడ్ గదా! దాన్ని ఓకే జెప్పాం. 35లో అర్థమైందా? 35 అంటే 35లో 10 ఏళ్ల తర్వాత సంగతి గదా! అర్థమైందా? ఓకే. ఆ! అక్కడ కొంచెం స్లో అయింది 35 నుంచి. హ్మ్. 35 నుంచి 4, 5 ఏళ్ళు కొంచెం స్లో అవుతున్నట్టు కనిపిస్తా ఉంది. ఓకే. అది దాటాక అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. హ్మ్. సో, ఇప్పుడైతే పని జేయొచ్చు. అదే కొంచెం నాయిస్ వస్తుంది. అట్లనే మీకేదో నాయిస్ వచ్చే అవకాశం ఉన్నది. హ్మ్. హలో! ఓకే. యెస్ అండి. ఆ! నాయిస్ అంటే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తుంది. అవునా? ఎవరన్నా ఉన్నారా? సరే. లేదు. ఓకే. బెటర్. ఆ! బెటర్. యాహ్! ఇప్పుడు నేనైతే ఓకేనా అండి? చెప్పేసి అయిపోయింది నాది. ఎలా ఆ! అనిపించింది ఓవరాల్‌గా? ఓవరాల్‌గా బావుందండి. అంటే ఈ 2, 3 ఇప్పుడైతే ఇయర్స్‌లో ఇప్పుడైతే ఏమైతే లేదు ఇప్పుడైతే గదండీ! అప్‌కమింగ్‌లో ఇప్పుడైతే మంచిగానే ఉంది. ఓకేనా? హ్మ్. మీకు హ్మ్. మెల్లమెల్లగా ఇంక్రీజ్ అయితది. మరీ హ్మ్. ర్యాపిడ్‌గా అనుకోకండి. బట్ ఓకే. హ్మ్. పర్వాలేదు. ఓకే. 27, 28లో ఒక చిన్న ట్రాన్సిషన్ ఉంది. మళ్ళీ ఏమన్నా డిఫరెంట్ లొకేషన్సా? లేదంటే హ్మ్. ఇంకేదన్నా ఛాలెంజెసా? మరి హ్మ్. ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ మారడమా? ఇట్లా ఒక హ్మ్. అటు ఇటుగా ఉండొచ్చు. అవకాశం ఉంది. హ్మ్.
దాని తప్ప అదే కలిసొచ్చాయి. అనుకుంటాను. నేను ఒకటి చదువుకుంటాను. ఒకటెళ్ళిపోతుంది. అవునవును. అది. కుజుబుదులంటే హ్మ్. అంతే గదా! మార్చేస్తారు. డ్రై వెర్షన్ నుంచి డైరెక్ట్. ఎంసెట్‌కి చదివాను. డిగ్రీకెళ్ళిన. డిగ్రీలో కంప్యూటర్స్ తీసుకున్నాను. ఎంబీఏ చేసిన. ఆ! నిజంగా. ఎంబీఏ అంటే మళ్ళీ ఎంబీఏ టైము తర్వాత దశాలాట రాహు అనేవాడు సరిగ్గా ఎక్స్‌పెక్టెడ్‌గా లేడు గదా! ఆ! రాహు, చంద్రుడు అంటే ఏంటిది? అన్ని వర్రీస్ ఆ! అర్థమైందా? ఆ! నిజానికి పెళ్లయింది, ఇద్దరు పిల్లలు అంత ప్రశాంతంగా ఉండాలి గదా! మరి. అది ఆ! లేకుండా ఎ లేని సమస్య నెత్తి మీద ఎట్టుకొని మనం బాధపడ్డాం అన్నమాట. ఆ! అది. అంటే ఈ రాహు తర్వాతకి నెక్స్ట్ నాకు గురువుది గదండీ! గురువుది బావుంటదంటారా? మరి గురువు బుధుడు సింపుల్ కుంభలగ్నానికి అవుతున్నాడుగా. బావుండాలి గదా! మరి. ఆ! ద్వితీయాధిపతి పంచమ ఆ! యోగ కారకుడిని ఫాలో అయితే బావుండాలా వద్దా? ఖచ్చితంగా బావుండాలి. ఆ! ఎక్కడి వరకు ఓకే. బావుంది? మనం ఆల్‌మోస్ట్ చెప్పాంగా 35 వరకు జెప్పాం. ఓకే. అవును. ఆ 35లో ఏముంది? ఆ బుధుడు వల్లనే బావుంది కాబట్టి ఆ బుధుడు సరిగ్గా పనిజేయడు. ఆ! అండ్ దశాంశాల్లో గూడా నాకు సాటర్న్ వచ్చేసి లగ్నంలోనే ఉన్నాడు. చూసా. అదే ఆ! 6, 8లో వచ్చాయా లేదా అని అబ్జర్వ్ చేశా మీరడిగినప్పుడు. ఆ! అంటే అక్కడ ఈ వర్క్ స్పేస్‌లో ఏమన్నా ఇలాంటివి దాంట్లో హ్మ్. అందరిని కొట్టేద్దాం. ఆ! ఏదన్నా తేడా వస్తే. అహా! అలా అని కాదు. ఎలా ఉంటుంది అని. ఎందుకంటానంటే నాకొకటి లోపల ఉంది. నేనింత తీసుకొని ఇప్పుడు వచ్చాను గదా! ఎలా ఉంటుంది? అవును. ఇప్పుడు బానే ఉంది గదా! లోపలికెళ్ళాక 10థ్ హౌస్ కంజంక్షన్ సాటర్న్ అంటే ఇబ్బంది హ్మ్. పెట్టి, కష్టపెట్టి కొత్త విషయాలు నేర్పిస్తది. ఏం గాదు. హ్మ్. హ్మ్. బీ అంటే కాన్ఫిడెంట్. 10థ్ నేను క్రియేట్ అది చేయలేను గానీ బట్ యూ హావ్ టు బీ కాన్ఫిడెంట్. ఓకే. హ్మ్. డి10లో నాకు వచ్చేసి కుజుడు వచ్చేసి ఇప్పుడు కర్కాటకంలో దశాంశలో ఉన్నాడు. మీరు లగ్నంలో శనున్నాడంటున్నారు గదా! హ్మ్. ఆయన హ్మ్. అక్కడే ఉంటాడా? హుహు. ఎళ్ళిపోతాడా? ఆ! ఏంటండి? దశాంశలో మీరు శని లగ్నం మీద ఉన్నాడన్నారు గదా! ఆ! ఆ! ఆయన అక్కడ ఉండాలి గదా! అవును. 31 తర్వాత నుంచి ఉండడు మారిపోతాడు. అవునా? ఆ! ఓకే. 31 వరకే ఉంటాడన్నమాట. ఆహా! అప్పుడు ఓహో! వ్యయంలోకెళ్ళిపోతాడన్నమాట. ఆహా! వక్రిచ్చాడు గదా! హ్మ్. అండ్ ఇంకోటి అందులో మళ్ళీ కుజుడు వచ్చేసి కర్కాటకంలో ఉన్నాడు గదా! అవును. ఉన్నాడు. దాంట్లో. లాభంలో ఉండి ద్వితీయాన్ని ఆ! జూస్తున్నాడు. రవిని అంటే జూస్తున్నాడు. కుజుడికి సేఫ్ ప్లేస్ కాదు గదా! అది. ఏమన్నా ఎఫెక్ట్ ఉంటదక్కడ? లాభం సేఫేగా. అంటే ఇక్కడ దశమాధిపతి గదా! డి1లో. డి1లో దశమాధిపతి ఓకే. ఆ! ఆ! ఇక్కడ కర్కాటకంలో ఉన్నాడు గదా! జలరాశి గదా! అది. అవును. హ్మ్. అవును. ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా ఇట్లా ఈ వర్క్ లైఫ్‌లో అని? అంటే మీరు ఓవర్ థింక్ జేస్తున్నారు అంతే. నాకేం కనిపించిందే మీరే జెప్తున్నారు. నేను నేర్చుకోవాలిగ. అహా! అట్లా ఉంటుందని అట్లా ఏం అనుకున్నాను లేదు. నాకైతే మామూలుగా. ఏం కనిపించలేదు గదా! కనిపిస్తే జెప్తా గదా! ఇప్పుడు అహా! అలా దశాంశంలో ఇప్పుడు మీకు ఉంటుందా కుజదశ అంటున్నా. జరుగుతుందా? క్వెషన్ నంబర్ 1. ఆ! కుజదశ జరుగుతుందా అని అడుగుతున్నా. అహా! లేదు లేదు. నాకు కుదిరిద్ది మరి గాదు కుజదశ ఇప్పుడు. జరగనప్పుడు మీరు దశాంశంలో కుజుడిని పట్టుకొని వచ్చి ఎందుకు జేస్తున్నారది? ఓకే. 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 రాహు దశ జరుగుతా ఉన్నది. ఆ! రాహు హ్మ్. ఎందుకు అవును. ఇయలేదనేది అయిపోయింది స్టోరీ. హ్మ్. ఓకేనా? హ్మ్. అంటే ఓకే. ఇయన్నీ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి కారణం రాహు అంటారిప్పుడు మొత్తం. ట్రాన్స్‌ఫర్మేషన్ ఏం జేసాడాయన? అంటే అన్ని అప్ అండ్ డౌన్స్ కదా మొత్తం. అంతా డౌనే చేసాడు గదా! ఇప్పుడే అంటే ఒక మ్యారేజ్ పరంగా ఒకటి మంచిగిచ్చాడు గానీ, ఆ! మిగిలినయన్ని కెరియర్ పరంగా ముందుకు తీసుకుపోలేదు. ఆ! ఆ! నాకు ఈ అది ఫ్యామిలీ తీసుకుపోయుంటే లైఫ్ అది ఇదంతా మ్యారేజ్‌లో ఓకే ఇష్యూస్ అండి. వచ్చాయి బాగా. అర్థమైందా? అది హ్మ్. తీసుకుపోయుంటే మ్యారేజ్‌లో ఇష్యూ మీకు ఓ రకంగా బ్లెస్సింగ్ చేసినట్టు ఆయన. ఆ! వదిలేసాడు. అంతే అంటారా? అంతే గదా! నేనైతే అంతే అంటా. అవునండి. 100%, అది గూడా 200%. అంతే కరెక్టే. నా ఫ్యామిలీ లైఫ్ ఇదంతా ఓకే నాకు. ఈ కెరీర్ కానీ నాకిది ఒక సెకండ్ హాఫ్ ఒక కూర్చుంటే ఇది ఏంటి నేనింత చదువుకున్నాను ఏం జేయలేకపోయాను. అదే ఇప్పుడు జేయండి మీ ఓపిక. అర్థమైందా? ఆ! ఇప్పుడు జేయండి అవకాశం వచ్చింది గదా! ఆ! హ్మ్. గుడ్. ఎలా ఓకే. అనిపించింది ఓవరాల్ సెషను? ఫీడ్‌బ్యాక్ చాలా షేర్ చాలా చేస్తారా? బావుందండి. ఓకే నేనెప్పటినుంచో అంటారా? చేసుకున్నాను. నాకు 27లో వచ్చింది యాక్చువల్‌గా అయితే నాకిది. ఇంకేంది మీకు తొందరగానే వచ్చేసిందిగా. ఇది ఎలా ఆ! ఉంది రీసెర్చ్ ఈరోజు కాల్ నా డే ప్రాసెస్సు? బావుందనుకుంటా అయితే. కష్టంగా ఉందా? ఆ! లేదు లేదు. ఈజీగా ఉంది. నేననుకున్నాను అసలుకు ఏంటిది కావట్లేదు. అసలు నిజమేనా కాదా అనుకున్నాను. ఆ! అంతా వీళ్ళు ఫేక్ చేస్తాననుకున్నారా? అంటే అట్లని గాదు. నేను చాలా సార్లు ట్రై చేశాను. వితిన్ సెకండ్స్‌లో పెట్టాను. కానీ ఎన్ని సార్లు పెట్టినా నాది రాలేదు. కాదు. ఒకేసారి 10 విండోస్ పాపప్ అయినప్పుడు మనం ఒకటి క్లిక్ చేస్తే అది క్లిక్ గూడా అవ్వట్లేదు. హ్మ్. హ్మ్. అర్థమైందా? అవునవును. అది హ్మ్. ఏది క్లిక్ చేస్తున్నామో గూడా మనకు తెలీదు. అంతా ఆ! ఇంకి పింకి పాంకి స్టోరీ ఉంది. ఆ! కానీ హ్మ్. మీరు ఇలానే చేయండి. మాలాంటోళ్ళు కొంచెం కొంచెం చిన్నవాళ్ళం నేర్చుకుంటాము. కొంచెం రీసెర్చ్. తప్పకుండా. నాకింక పనేం లేదు గదా! ఇదే పని. ఆ! రైట్. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్స్ అండి. థాంక్స్. నమస్తే.